చేసుకోకండి. ఓకే, ఆయన చెప్పింది చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ అండి, మిగతా వాళ్ళు ఎందుకు ఇంటరప్ట్ చేస్తారు? అది మీకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మిమ్మల్ని అడుగుతారు, వేరే వాళ్ళు ఎందుకు ఇంటరప్ట్ చేస్తారు? సరే వినండి, నేను చెప్పిన పాయింట్. సరే ఓకే, మీరు పొత్తులో ఉన్న పార్టీ ఒక పక్క ప్రచారానికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారు, ఒక పక్క శంకరావంలోని పెద్దగా ఇబ్బంది లేని పరిస్థితి, రాకదలరా అని లో ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అంటే అది ఇవాళ కాదండి, ఆ రోజున వైజాగ్ నుంచి కూడా టార్గెట్ చేస్తున్నారు. ఆ రోజున మేము దానికి అగేన్స్ట్ గా మేము మాట్లాడాం. ఇవాళ ఏంటి అంటున్నారు ప్రధాన ప్రతిపక్షం మీరైతే, ఆయన ఏంటి సార్? ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి అగేన్స్ట్ గా ఎవరు మాట్లాడినా సరే దే హ్యావ్ అ ప్రాబ్లం విత్ దాట్. ఇక్కడ ఇప్పుడు చూడండి, మీరు ఒక డిబేట్ లో కూర్చొని ఒక అధికార ప్రతినిధిగా జనసేన టార్గెట్ చేయలేదు ఆయన. పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేటప్పటికి అది ఇవాళ కాదు, వైజాగ్ లో స్టార్ట్ అయింది, అక్కడి నుంచే టార్గెట్ చేస్తూ ఉన్నారు. అండ్ హీ విల్ గివ్ అ బిఫిటింగ్ ఆన్సర్. ఆయన కామ్ ఊరుకోడు, ఎందుకు ఊరుకుంటాడండి? రాష్ట్రంలో నేను తిరగనియనంటే జాగిరా ఎవరిదన్నా రాష్ట్రం, తిరగనేనంటే జాగీర్ ఎవరిదన్నా రాష్ట్రం. సో యుద్ధం మొదలైనట్టే ఏదో చెప్తున్నారు మోహన్ రెడ్డి గారు ఏంటి చెప్తున్నారు చెప్పండి. ఇప్పుడు ఒక విశ్లేషకుని పైన ఒక పార్టీ అధికార ప్రతినిధి ఆ విధమైనటువంటి డామినేషన్ చేయడం ఎంతవరకు సమంజసం? అది అంటే వర్మ గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు మేము పాదయాత్రకు సంబంధించినటువంటి పోస్టర్లు నేను రాష్ట్ర వ్యాప్తంగా కనిపించాలనే ఉద్దేశంలో భాగంగా బండి తీసుకొని బండిలో పోస్టర్లు వేసుకొని పోతే మా బండిని పగలగొట్టిన సంఘటనలు ఉన్నాయి. అది అనంతపూర్ లో కేసు కూడా పెట్టడం జరిగింది. ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మా కార్యకర్తలు కొట్టడం జరిగింది, అక్కడ పోస్టర్లు చించివేయడం జరిగింది. వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు దాడి చేసినట్టు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దాడి చేసిండేది మాత్రం మర్చిపోతారు. మేమేదో ఆడ పర్మిషన్ లేదో అంటే అక్కడ పర్మిషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఉందని ఉద్దేశంలో భాగంగా పర్మిషన్ లేకపోతే దాన్ని పట్టుకొని రాష్ట్రం మీ జాగిర్ అంటారా? బట్ ఆ రోజు మీ జాగిర్ అనుకొని మా పోస్టర్లు దించినారా? మీ జాగిరని మా బండ్లు బాగులు కొట్టారా? మీ జాగిరని మా మీద దాడులు చేసినారా? ఏమనుకుని దాడులు చేసినారు? మీ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పోతే పసుపు నీళ్ళు దొరుకుతాయి. మీ జాగిర్ అది రాజధాని ప్రాంతం. ఇప్పుడు మేము రాజధాని అని చెప్పుకుని ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు పోతే అక్కడ పసుపు నీళ్ళు దొరుకుతారు. అది ఇలా జాగిర్ అనుకున్నారా? తమాసగా ఉందా? ఒక ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేస్తే ఆయన మీద దాడి చేయడానికి పోతారా? ఓ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ఆయన మీద దాడి చేయకపోయిన సందర్భాలు లేవా? వీళ్ళు ఇష్టం వచ్చిన తల్లిని చెల్లిని పిల్లలను అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు లేవా? వీళ్ళు నీతులు చెప్తే ఇప్పుడు వచ్చి మాట్లాడితే వీళ్ళ నీతులు వినుకుంటా కూర్చోడానికి ఏమైనా చిక్కులు ఉన్నారా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడితే ఒక విశ్లేషకుని పైన దాడి చేయడానికి పోతున్నారు. కాదు మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఆయన కాముగానే ఉన్నారు, ప్రశాంతంగా నవ్వుకుంటూ కూర్చున్నారు. మీరు మళ్ళీ ఆయన రచ్చగొట్టకండి. కిరణ్ గారు వైసీపీ వాస్తవాలు మాట్లాడతాడు, వాస్తవాలు మాట్లాడితే చెప్పింది ఎవరెవరిని సపోర్ట్ చేస్తున్నారు?